హలో అందరికీ నమస్తే గాయ్స్, అందరికీ ట్రావెల్ సన్నీ అఫీషియల్ బ్లాగ్స్కి స్వాగతం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే వాన ఎట్లా పడుతుంది అనేది నిన్న చూస్తే మాత్రం అసలు అక్కడ నీళ్ళే లేవన్నమాట. ఈరోజు చూడండి నీళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో. మామూలుగా ఇక్కడ వచ్చేసరికి వాటర్ అనేటివి చాలా తక్కువ అయితే ఉన్నాయి అన్నమాట. నిన్న చూస్తే నేను అంత లేవన్నమాట. ఈ తుఫాను ప్రభావంగా మనం చూసినట్లయితే స్టార్టింగ్లోనే ఇంత ప్రభావం చూపిస్తుంది. ఇంక రానున్న రోజుల్లో ఇంక మరి ఎన్ని తుఫాన్లు ఎదుర్కోవాల్సి వస్తుందో మనకైతే తెలియదు అనమాట. ఈ నేపథ్యంలో మన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో మన కోస్తాంధ్ర జిల్లా మీదుగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో మనం చూసినట్లయితే అధిక తీవ్రమైన వర్షాలు మనం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పరిసర ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ తుఫాను తీరం వెంబడి పశ్చిమ దిక్కులో ఈ మబ్బులన్నీ ఉండి అలానే వైజాగ్, అలానే అనకాపల్లి దాని మీదుగా ఈ తుఫాన్ అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో చెన్నైలో కూడా భారీ వర్షం అయితే నమోదయ్యిందనమాట. వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారనమాట. చూడండి వర్షం ఏ విధంగా అయితే పడుతుందో. ఇక్కడ ఇవన్నీ ఒక పొలాలు అనమాట. చూడండి వాటర్ ఏ విధంగా అయితే నిండిపోయాయో. ఇది గూడూరు, నెల్లూరు అనమాట. నెల్లూరులో భారీ వర్షం అయితే నమోదవుతుంది. దీంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అనమాట. కాబట్టి రానున్న రేపు అలానే ఎల్లుండి కూడా మనం భారీగా వర్షాలు చూసే అవకాశం ఉంది. అలానే మనం ఎక్కువగా నెల్లూరు, తిరుపతిలోనే ఈ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. మోడరేట్ టు హెవీ, హై అన్నమాట. ఎక్కువ వర్షాలు అలానే ఎక్కువ ఫ్లాష్ ఫ్లడ్స్కి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. అలానే మీ విలువైన వస్తువులన్నీ జాగ్రత్త పెట్టుకోండి గాయస్. కాబట్టి ఈ మన నెల్లూరు, తిరుపతిలో సరిహద్దుల్లో ఉన్న వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ తుఫాను ఇంకా బలపడే అవకాశం అయితే ఉంది. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ మీ ట్రావెల్ సన్నీ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.